హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేచర్ బై 7777 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే ప్రజెంట్ అయితే మన నల్లమల్ల ఫారెస్ట్ లోపలైతే ఉన్నానన్నమాట. ఇది పులులు తిరిగే దట్టమైన అడవి ప్రాంతం ఇది. మేము ఇప్పుడైతే ఇంకా లోపలికి అయితే వెళ్తూ ఉన్నాం అన్నమాట. సో అక్కడ ఏమున్నా ప్రతి ఒక్క అడుగు జాడలు కానీ దాంట్లో ఒక సిమ్టమ్స్ ఏమున్నా కూడా ప్రతి ఒక్కటైతే నేను ఈ వీడియో రూపంలో అయితే నేనైతే అందరికీ చూపిస్తాను అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా మనం అయితే వెళ్ళిపోదాం లోపలికి, ఎందుకంటే మనకు ఎక్కువ సమయం కూడా లేదు కాబట్టి. సో లెట్స్ గో. ఈ చిన్న నీటి గుంతలో ఆకాశం ప్రతిబింబం కనిపిస్తుంది చూడండి. ప్రకృతి తన అందాన్ని నీటిలో దాచేసినట్టు అనిపిస్తుంది. ప్రతి నీటి గుంట ఒక చిన్న అద్దం లాంటిది, మనసులోని ఆలోచనలను కూడా ప్రతిబింబిస్తుంది. చూసారా, మనకు ప్రకృతిలో ఉండే ఆ జీవి, ఆ పక్షి కూడా చూడడం ఎంత బ్యూటిఫుల్గా వాయిస్ ఇస్తూ ఉంది. మనకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి చిన్న చిన్న కాలువలు అనేటివి పర్వతాల గుండెల నుంచి పుట్టుకొచ్చి ఇలా పెద్ద నదిలా ఏర్పడి ఇక్కడ అడవి లోపల ఎంతో కిలకిల రాగాలతో సంగీతంలో మారుమరుగుతూ ఉంటాయన్నమాట. చూశారు కదా ఎంత బాగుందో సౌండ్. ఇంట్లో ఉంటే చాలా వినసొంపుగా ఉంది. మధ్యలో ఈ చెట్లకు వేలాడుతున్న పండ్లని చూస్తుంటే అడవి కూడా మనకు బహుమతి ఇస్తున్నట్టుంది కదా. సో ప్రకృతిలో పెరిగిన ప్రతి ఒక్క చిన్న జీవన బోధన సహజంగా పెరిగింది కాబట్టి రుచి కూడా సహజమే. అడవిలో పండ్లు పండడం అనేది జీవనానికి సంకేతం. ఇక్కడ ప్రతి ఒక్క ఆకు, ప్రతి ఒక్క పండు కూడా ఒక కథ చెప్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ పండు ఎంత బాగుందో కదా, చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ దీని రుచి కూడా అంతే బాగుంటుంది. అడవిలో అమ్మలాగా ప్రతి ఫలాన్ని ఇస్తుంది, ఆకలి తీరుస్తుంది. చూడండి, పక్కలే ఇంకొక ఫలం అద్భుతమైన మాకైతే అడవి అయితే మాకు ఒక బహుమతి ఇస్తుందనే చెప్పుకోవచ్చు అనమాట. ఒంటరిగా నడుస్తుంటే ప్రకృతి నన్ను స్నేహితుడిగా తోడుగా చేసుకున్నట్టు ఉందన్నమాట. నీటి శబ్దం, పండ్ల వాసన, ఈ గాలి, ఈ స్పర్శ ఇవన్నీ కలిసినప్పుడు నిజమైన జీవితమే అనిపిస్తుంది నాకైతే. అడవిలో నిశ్శబ్దం, మాటలు రాకపోయినా కూడా ప్రతి దృశ్యం మనసుకు అర్థమవుతుంది. అది ఎలా అంటే ఈ ప్రకృతిలో నడిచినప్పుడు మాత్రమే అది మనకు ఆ ఫీల్ అనేది రావడం జరుగుతుంది. సో ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం. చూడండి, మేము ఒంటరిగా ఉన్నాం అనుకుంటున్నాం, కానీ ఇక్కడ మాకన్నా ముందే ఇంకా కొన్ని జంతువులు అయితే ఇక్కడికి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. చూడండి, దీన్ని అడుగుజాడలు చిన్నగా ఉన్నాయి కాబట్టి ఇది వచ్చేసి కొండ గొర్రె అన్నమాట. సో ఇక్కడ నుంచి ఇలా అయితే వెళ్ళిపోయింది ఇది. చూడండి, మొత్తం చుట్టూ అంతా అడవి. మాతో పాటు వచ్చిన మిత్రులు అయితే అక్కడికైతే వెళ్ళిపోతున్నారు. చూడండి, ఇక్కడైతే గుంటరిగా అయితే వెళ్ళింది. అడవి పంది అనమాట. ఒకటే చూడండి ఇంత పెద్ద ఉన్న అడవి వెళ్తే. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఎంత పెద్ద గుంతనో కదా. ఇది ఎలుగుబంటి తవ్వింది ఫర్ టర్మైట్స్ కోసం. చూడండి, చెదలు ఉంటాయి కదా, ఆ చెదలు తినడం కోసం ఇంత పెద్ద గుంత చేసింది చూడండి. ఎందుకంటే ఈ గుంతను బట్టే మీరు తెలుసుకోవచ్చు అనమాట దానికి ఎంత బలం ఉంటుందో అని. ఎలుగుబంటి గోర్లలో ఎంత బలం ఉంటుందో, వాటి చేతిలో ఎంత బలం ఉంటుందో అనేది ఈ గుంతను చూసి మనం నేర్చుకోవచ్చు. సో చూడండి, సో అందుకనే మనం వాటిని డిస్టర్బెన్స్ చేయకుండా మన పని మనం చేసుకుంటూ పోతే మనకు ఎలాంటి హాని జరగదు, వాటికి ఎలాంటి హాని జరగదు అన్నమాట. సో ఇలా ఉంటుందన్నమాట అడవి లోపల. చూడండి, ఎంత పెద్ద పుట్టనైనా తవ్వగలిగిందంటే మనం ఎంత రవ్వంతా వాటికి. కాకపోతే అంత పెద్ద బలం పెట్టుకొని కూడా అవి మనకు భయపడుతూ అవి ముందు జాగ్రత్త పడుతూ వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎన్ని సెంటిపేట్స్ ఉన్నాయో. ఇవి నేను చిన్నప్పుడు చూస్తే తెగ భయపడిపోయేటేవా అని. అది చూడండి, ఇక్కడైతే చాలా జింకల అడుగు జాడలు అయితే ఉన్నాయి. చాలా గుంపే ఇక్కడ నుంచి అయితే వెళ్ళింది అనమాట అడవి లోపలైతే. సో ఇక్కడ జింకలు ఇన్ని జాడలు ఉన్నాయంటే ఇక్కడ ఖచ్చితంగా పులి ఎక్కడో ఒక చోట ఉంది. సో తప్పకుండా మనం దానికోసం కూడా ట్రై చేయాలన్నమాట. ఇక్కడ చాలా యానిమల్స్ ఉన్నాయి. మన ప్రయాణం అయితే వెనక్కి తగ్గేదేలే, వెళ్తూనే ఉండాలి.
ఈ వాగు చూసారా ఫ్రెండ్స్, ఇదైతే చాలా పెద్దగా అయితే పొంగి పొరుగుతూ ఉందన్నమాట, ఉప్పొంగిపోతూ ఉంది. చాలా ఆనందంగా వేస్తుంది అనమాట ఈ సౌండ్స్ వింటుంటే, పక్కనే ఈ యొక్క పక్షుల రాగాలు వింటుంటుంటే, ఈ యొక్క నది సౌండ్ వింటూ ఉంటే నాకేదో తెలియని ఒక సంగీతంలా మారుమ్రోగుతూ ఉన్నాయన్నమాట నా చెవుల లోపల అయితే. కిలకిల రాగాలతో పాటు ఈ యొక్క సంగీతం ఎట్లా అంటే గిటార్ వాయించినట్టే ఉందన్నమాట. ఒక మ్యూజిక్, ఒక మెడిసిన్ లాగా ఒక మ్యూజిక్, ఒక అంటే అది చాలా వినడానికి చాలా వినసొంపుగా ఉంది. నాకైతే ఎంత బాగుంది. ఈ వాటర్ని తాకుతూ ఉంటే ఫేస్ పైన అలా పడుతూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంది, చెప్పలేమండి ఆనందం. ఈ యొక్క నీళ్ళకుండే టేస్ట్ మహా అద్భుతం అని చెప్పుకోవచ్చు అనమాట. ఎంత బాగుంటాయి అంటే ప్యూర్ వాటర్, కొన్ని వందల చెట్ల నుంచి తాకుతూ ప్రవహిస్తూ ఒక రివర్ అనేది అలా వచ్చి మన దగ్గరికి వచ్చి మనం ఆ రివర్ చెంతకి వెళ్ళినప్పుడు ఆ యొక్క నీటిని తాగుతూ ఉంటే అబ్బా అద్భుతం అండి, అది మహా అద్భుతం అనుకోవాలి. మనకు అదృష్టం అండి అది, మనం ప్రకృతిలో పుట్టడం, ప్రకృతితో పెరగడం, ఆ ప్రకృతిని ఆస్వాదించడం, ఆ ప్రకృతిని పొందడం అంటే చాలా అదృష్టం అనే చెప్పుకోవాలన్నమాట. వావ్. హాయ్ ఫ్రెండ్స్, ఈ ఆకులు ఎందుకని అనుకుంటున్నారు కదా. సో ఇవి వచ్చేసి టేకాకులు అనమాట. సో మేము ఇప్పుడు అక్కడ అన్నం వండుకున్నాము, ఆ అన్నం తినడానికి ఈ ఆకులు తెచ్చినాం అనమాట. ఎందుకంటే బయట నుంచి కూడా మనము ఇస్తరాకులు తెచ్చుకోవచ్చు, లీఫ్ ప్లేట్స్, ఇంకోటి పేపర్ ప్లేట్స్ ఉంటాయి కదా, ఈ ప్లాస్టిక్ పేపర్లు, అవన్నీ ఎందుకండి అన్నట్టు మేము, ఎందుకంటే అడవిలో దొరికే సహజసిద్ధంగా దొరుకుతాయి ఆకులు. ఇప్పుడు టేకాకులు ఇందులో తినడం వల్ల ఎన్నో ఆరోగ్యంగా ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. అందుకోసం ఏంది బయట నుంచి తెచ్చేది ఎందుకు అన్నట్టు మనము అడవిలో దొరికే ఒక ఆకులని తింటే ఎంతో బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఒక ఆకుని తెంపుకొని వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో మేము ఈ ఆకులో పెట్టుకొని వేడి వేడి అన్నంతో పాటు మేము తెచ్చుకున్న చికెన్ తింటా ఉంటే ఎలా ఉంటుందో ఆ వీడియోలో అయితే చూపిస్తాను. సో తప్పకుండా అయితే చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మేము టేస్ట్ కూడా చేస్తాము, ఆ టేస్ట్ మీకు కూడా తెలిసేలా నేను ఆ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. వరదలకు ఎక్కువ వర్షం పడడం వల్ల ఇలా ప్రవాహం అనేది ఎక్కువ ఫ్లో అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ ప్రవాహం అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది మన ఫారెస్ట్ లోపల, ఇలాంటి వాటర్ అనేది సహసిద్ధంగా పారుతూనే ఉంటుంది అనమాట. కాకపోతే మనకు వర్షాలు పడినప్పుడు ఏంటంటే ఆ కొండలు ఉంటాయి కదా, కొండలు మొత్తం తీర్చుకుంటూ వచ్చి ఆ వాటర్ ప్రవాహం అనేది అక్కడే కొండల లోయల్లో నుంచి మొత్తం వాటర్ అనేది ప్రవాహం జరుగుతుంటూ ఆ కొండలు ఈ కొండలు మొత్తం జరుగుతుంటూ వచ్చేసి ఈ వాటర్ అనేది ఫ్లో అనేది ఒక దగ్గర స్టోరీ, మళ్ళీ ఆ వాటర్ అనేది ఒకే దారిలో ప్రవాహం చేయడం జరుగుతుంది. అందుకనే ఇంత గట్టిగా ఫ్లో అవ్వడం జరుగుతుంది అనమాట. సో మనకు చూసుకున్నట్టయితే ఎంత ప్రకృతి అంటే ప్రకృతి అనమాట. సో అంతా చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే కొన్ని వేల చెట్ల నుంచి మొత్తం ఆ ప్రవాహం అనేది తాకుంటూ వచ్చి ఉండడం వల్ల ఈ వాటర్ అనేది చాలా అంటే చాలా బెనిఫిట్గా ఉంటుంది అనమాట. ఈ వాటర్ తాగడం వల్ల కూడా మనకి ఎంతో మంచిగా ఆరోగ్యంగా ఉండగలుగుతాం అనమాట. సో చూడండి, శబ్దం వినిపిస్తుంది కదా, ఎంత బాగుందో చూసారా, వినడానికి చాలా వినసొంపుగా ఉందన్నమాట. నాకైతే ఆ చెవుతో వింటూ ఉంటే నాకు చాలా అంటే చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఎందుకంటే చూడండి ఆ వాయిస్ చూడండి, ఒక సంగీతం లాగా నా చెవుల లోపల అయితే మోగిపోతూ ఉంది. ఒక సంగీతం వాయిస్తూ ఉంటే మనం ఎలా ఇంట్రెస్టింగ్గా వింటూ ఉంటామో, నాకు ప్రవాహం చూస్తూ ఉంటే ఆ వింటూ ఉంటే అబ్బా నాకు చెప్పలేదన్నమాట. ఆనందం అయితే అంత గుండెల్లో నుంచి వస్తుందన్నమాట. ఆ ఫీలింగ్ మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు కూడా హ్యాపీగా ఉండాలి, నేను కూడా హ్యాపీగా ఉండాలి. నేను అడవిలోకి వచ్చి ఉన్నప్పుడు మాత్రమే హ్యాపీగా ఉంటాను. సో జనాల్లో ఉన్నప్పుడు అంత హ్యాపీగా ఉంటాను. అందుకనే నేను కూడా నా ఫీలింగ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి చిన్న ఈ వీడియో రూపంలో అయితే మీకైతే చూపిస్తూ ఉన్నాను. సో ఈ వీడియో అయితే నచ్చినట్టయితే నన్ను ఫాలో అవ్వండి. నా నుంచి ఇంకా మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఇంకా మంచిగా రాలేదంటే నాకు కామెంట్ చేయండి. నేను ఆ కామెంట్ చేయడం వల్ల ఆ కామెంట్ చూసుకొని నేను ఇంకా బెటర్గా ఎలా చేయాలనేది కూడా నేను క్రియేట్ చేసుకొని మళ్ళీ చేస్తూ ఉంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్. సబ్స్క్రైబ్ టు నేచర్ బై 7777 యూట్యూబ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ టేకాకులలో వేడివేడి అన్నం అలాగే వేడివేడి చికెన్ తింటూ ఉంటే మామూలుగా లేదు, స్వర్గంలా ఉందన్నమాట. సో పక్కన జలపాతాల శబ్దం చూడండి ఎలా ఉందో, ఆ నది పారుతూ ఉంటే ఆ శబ్దం వింటూ ఈ వేడివేడి అన్నాన్ని వేడివేడి చికెన్ తింటూ ఉంటే చాలా అంటే చాలా బాగుంది. సో మేమంతా ఇట్లా ఎంజాయ్ చేయడానికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాం అనమాట. ఎక్కింది ఉంది ఇట్లా తింటాం మంచిగా వండుకొని, మామూలుగా ఉండదు అన్నమాట.